లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎలక్షన్ లో భాగంగా ఇవాళ స్టేషన్ గన్పూర్ మరియు జనగామ నియోజకవర్గానికి సంబంధించి జనగామ జిల్లా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది. ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. అంటే పట్టభద్రులకు తెలియదని కాదు, బాగా చదువుకొని ప్రపంచంలో ఎటుపోతున్నది, దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకుల పరిస్థితి ఏంటి, వివిధ పార్టీల స్థితిగతులు ఏంటి అనేది తెలిసినటువంటి వ్యక్తులే. అందరికన్నా విజ్ఞానవంతులు పట్టభద్రులైన మీకు అన్నీ తెలుసు. ఈ రాజకీయాల్లో ఎథిక్స్ మోరల్స్ కి ఉన్నటువంటి విలువలు దిగజారిపోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క పార్టీ మారడమే లక్ష్యంగా, పార్టీలు మారుతూనే పదవులు ఎవరు ఓటేస్తే గెలిచినామనేది వదిలేసి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పరిగెత్తే పరిస్థితులు రాజకీయం ఉంది. అలాగే ఎమ్మెల్సీలు కూడా ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, అంతకుముందు ఏ పార్టీలో ఉంటే మళ్ళీ గత ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలోకి ఎలా వలస వెళ్లారు, అధికారం కోసం తప్ప ఓటేసినటువంటి గ్రాడ్యుయేట్ల గురించి కానీ లేకపోతే ఇది మన జనరల్ ఎలక్షన్ ఓటర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మన ఇది టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇలాంటి అన్నీ కూడా ఓటేసిన వాళ్ళని మర్చిపోయి గెలిచిన తర్వాత తన అధికారం కోసం అధికార లాలూచితోని ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ పోయి మాట్లాడతారు. ఎందుకు పోయామని అడిగితే అభివృద్ధి జరగాలి కాబట్టి ప్రభుత్వంలోకి వెళ్ళినని చెప్తారు, కానీ అభివృద్ధి వాళ్ళకి జరిగేది. ఇది గమనించాల. కానీ ఇప్పుడు జరగబోయి పట్టభద్రుల ఎమ్మెల్సీలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎటువంటి అవకాశాలు వచ్చినా అవకాశాలు అవసరం లేదు, నేను నా పార్టీ ద్వారానే గెలవాలి, గెలిచినా ఓడినా నేను పార్టీతోనే అనే వ్యక్తిగా గతంలో 2 సార్లు పోటీ చేసిన, గతంలో 3 సంవత్సరాల క్రితము ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన పార్టీలో ఉన్నారు తప్ప ఎలాంటి లాలూచి పడినటువంటి వ్యక్తిగా. ఈ వ్యక్తిత్వాన్ని గమనించమని గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నాను. అలా చదువుకున్నవారు వలసదారులు కావాలన్నా, వ్యవస్థకు అనుసంధానంగా వ్యవస్థలోనే కష్టాలున్నా నష్టాలున్నా అనుభవిస్తూ ఆ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి కావాలనేది పట్టభద్రులందరూ ఆలోచించాలనేది నా యొక్క విన్నపం. అట్లాగే నాకున్న నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విజ్ఞానవంతులైన మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ మద్దతుదారులైన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు ఎందుకు నేను అడుగుతున్నానంటే పార్టీ బాధ్యత ఉంది కాబట్టి, పార్టీ తరపున మేము అడగాలి కాబట్టి. మీకు తెలియదని కాదు, కానీ మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చూసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే పట్టభద్రుల యొక్క వాణి శాసన మండలిలో వినిపించే వ్యక్తిగా ఉంటాడు. ప్రభుత్వాలు మారినా ఓటేసినటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలని చెప్పి ఎక్కడ గెలిచిందో అక్కడే ఉండి మాట్లాడేటువంటి వ్యక్తి, అధికార లాలూచి కోసం పాటుపడని వ్యక్తి, అధికారం కోసం పరిగెత్తని వ్యక్తి, అధికారం ఎవరిచ్చినో వారి క్షేమం కోరేటువంటి వ్యక్తి, వారికి లాభం చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ప్రభుత్వము ఎన్నో విధాలుగా చెప్తుంది కదా, ప్రత్యర్థి వ్యక్తుల క్యారెక్టర్లు కూడా మీకు తెలుసు, వారి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించేసి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాటలేంటి, చెప్పినటువంటి పనులేంటి, చేస్తున్నటువంటి చేతలేంటి, ఇవాళ జరుగుతున్నటువంటి పనులేంటి అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.